మేడం చెప్పండి. ఇక్కడ కూచిపూడి డాన్స్ నేర్పించా మేడం మీరేనా? అవును. ఎవరికండి? అమ్మాయి అండి. సరే, మీ అమ్మాయి ఏ క్లాస్ అండి? 6th క్లాస్ మేడం. ఓకే, వీక్లీ 3 డేసే ఉంటుంది. ఫీజు వచ్చేసి 2200 అండి. అదేంటి మేడం, వెబ్సైట్ లో 2000 ఉంది, మీరేమో 2200 అంటున్నారు. వెబ్సైట్ లో అప్డేట్ చేయలేదండి. మీకు ఇష్టమైతేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. మ్యామ్ మా చెల్లి డాన్స్ ఫీజు మ్యామ్ ఓ 2000 ఉన్నాయి కదా మ్యామ్? ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. ఏంటి మేడం, మాకు 2200 చెప్పారు, వాళ్ళకేమో 2000 తీసుకున్నారు. వాళ్ళకి నేర్పించేది అదే డాన్స్, మాకు నేర్పించేది అదే డాన్స్ కదా మేడం, అలా ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? ఎందుకు నేను డిఫరెన్షియేట్ చేశానో తెలుసా? ఇందాక మీరు ర్యాపిడో బైక్ లోనే కదా వచ్చారు. సార్ మీ లొకేషన్ వచ్చేసింది సార్. అయ్యో, నేను దిగాల్సిన లొకేషన్ ఇక్కడ కాదనుకుంటాయా, కొంచెం ముందుకెళ్ళాలి. ముందా? సరే ఎక్కండి. ఇక్కడ కాదు, అదిగో అటు 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 సార్. అటా? ఇటా? అటే అటు. ఇక్కడే స్ట్రైట్. ఇక్కడ ఆపేసి 200 అయింది. యాప్ లో 150 కదా చూపిస్తుంది. సార్ మీరు పెట్టిన లొకేషన్ కన్నా ఎక్కువ సమయంలో తిప్పారు కదా సార్, అందుకని 50 రూపాయలు ఎక్స్ట్రా అడిగానండి. ఏం కాదులేవా, తీసుకో 150. సార్ పెట్రోల్ డబ్బులు కూడా రావు సార్. తీసుకుంటే తీసుకో, లేకపోతే ఈ కూడా తీసుకెళ్ళిపోతా. సరే సార్. బాబు, ఈ 100 రూపాయలు తీసుకో. అది నీ కష్టాన్ని నేను గుర్తించాను కాబట్టి ఇస్తున్నాను. అతనైతే నీ కష్టాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి ఇవ్వలేదు. అతని దగ్గర నేను ఖచ్చితంగా ఎలాగైనా తీసుకుంటాను. తీసుకో. థ్యాంక్స్ మేడం. మీరు ర్యాపిడో వాళ్ళతో అలా ప్రవర్తించడం కరెక్టేనా? మీరు నాకు పద్ధతులు నేర్పిస్తున్నారా? సారీ మేడం, ఇంకెవరితోనే ఇలా ప్రవర్తించను. ఇదిగోండి మేడం ఫీజు. ఇది మీకు అర్థం అవ్వాలనే మీకు 2200 అన్నారు. ఇదిగోండి 200 తీసుకోండి. రేపటి నుంచి మీ అమ్మాయిని పంపించండి. థ్యాంక్ యూ మేడం. సరే.